నమస్కారం. నేను మీ విద్య. గున్ని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఆనియన్తో మంచి స్నాక్స్ చెప్తానండి. చూడండి, ఇందులో ఏమీ సామాన్ తగలవు. చాలా తక్కువ సామాన్లతో అయిపోతుంది. ఇది నిమిషాల్లో అవుతుందండి. ఎక్కువ టైం కూడా తగలదు దీనికి, కానీ చాలా చాలా బాగుంటుంది ఇది. చూడండి, మనం ఆనియన్ సమోసా తింటాం కదా, అలాంటి టేస్ట్ వస్తుంది దీనికి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం చూడండి ఏంటేంటి కావాలో. ఒక 2 ఉల్లిపాయలండి, పొడుగ్గా తరుక్కున్నాను. అవి ఇది బాగా చేత్తో ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇందులోని శనగపిండి, అరకప్పు శనగపిండి, అలాగే అరకప్పు బియ్యపిండి, వాము, చెంచా వాము అండి ఇది, ఒక పచ్చిమిరపకాయ, పండుమిరపకాయ, ఇది ఎర్రగా అయిపోయింది, కొత్తిమీరి, అలాగే తగినంత ఉప్పు. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇదేనండి కావాలి, ఇంతకన్నా ఏం ఎక్కువ అక్కర్లేదు. ఇది మాత్రం ఇప్పుడు చూడండి బాగా శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి. కొంచెం కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఒక చెంచా నూనె వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోనేక చూడండి, ఇందులో కొంచెం నీళ్ళు వేయాలి. ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. చాలా కురుకురాగా ఉంటుందండి, క్రిస్పీగా వస్తాయి ఇవి. ఇగో చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇది ఇలా అంటుకోవాలి అంతే. మరి ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఇగో ఇలా పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, అందులో కొంచెం నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం చెయ్యి తడుపుకొని ఇదిగో చూడండి, ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సరే, గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. చూడండి, ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది. ఇదిగో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కటి తీసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. మరీ ఎక్కువ కాగిపోకూడదు నూనె. ఇదిగో చూడండి, ఇవి చాలా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి ఆనియన్తోని. చాలా వేగం కూడా అయిపోతాయి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, పిల్లల బర్త్డేలకి, కిటీ పార్టీలకి, లేకపోతే స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు, పిల్లలకి ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. అందరూ ఇష్టపడతారు ఇది. చూసారా, అంత వేగం అయిపోతున్నాయి. పెద్ద మరగడానికి, ఉడకడానికి ఏమీ లేదు దీంట్లోని. శనగపిండి కూడా ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం శనగపిండి వేస్తే చాలు. కొంచెం క్రిస్పీగా రావడానికి కొంచెం బియ్యపిండి, అంతేనండి. ఇంకో చూడండి రెడీ అయిపోయి. చూసారా ఎంత వేగం అయిపోయారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆనియనే కదా, మనం ఆనియన్ సమోసాలు తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది దీనికి. ఇగో చూడండి, ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇందులో ఏం మసాలాలు కూడా ఏమీ లేవండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. సాయంత్రం టీ టైంలో తినండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకోండి, పిల్లలు పిక్నిక్కి వెళ్తే చేసి పెట్టండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వేగం ఇలా చేసి పెట్టవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. చూడండి, ఎక్కువ టైం కూడా తగలవు. చూడండి, ఇవి విడిపోవు కూడా అండి, విడివిడిగా అయిపోవు, అతుక్కొనే ఉంటాయి. మీకు వచ్చేసారా, అంత వేగం రెడీ అయిపోయి. చూసారా, ఎంతో చాలా క్రిస్పీగా ఉన్న ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. చూడండి, ఇంకోటండి, ఆనియన్ స్నాక్స్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నిమిషాల్లో అయిపోతుంది ఇది. చూడండి,
ఉల్లిపాయతో చేశాను. ఎంతో బాగుంటుంది. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా లేవు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి లైక్ షేర్ కూడా చేయండి. కమెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇది చాలా బాగుంటుంది. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.